కోట్ల 10 సెకండ్లల్లా ఏందో ఏమో నుల్లా గీ ట్రంప్ సార్ వచ్చిండో లేదో గా సుంకాలు షురు చేసిండు. స్టాక్ మార్కెట్లు 10 సెకండ్లల్లా 20 లక్షల కోట్లు. అబ్బబ్బబ్బా తలుచుకుంటేనే నాకైతే పానం అంతా తరుక్కుపోతుంది. అసలు ఏందో ఏమో గీసారి వచ్చుడు ఆలస్యమే లేదు. ఇండియాలో స్టాక్ మార్కెట్లు కూడా వాడిపోయాయి. మొత్తం అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు ఒకటేసారి వాడిపోయాయి. అసలుగా ముచ్చటేందో ఒకసారి చూసేద్దాం పార్రి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటనతో ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్లలోనూ భారీ ఆర్థిక కుదుపు సంభవించింది. సెన్సెక్స్ ప్రారంభమైన కొన్ని సెకండ్లలోనే 3,939 పాయింట్లు పడిపోయింది. దీంతో 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడిదారుల సంపద తుడిచిపెట్టుకుపోయింది. బీఎస్సీ లిస్టెడ్ కంపెనీలు మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,83,18,000కు పడిపోయింది. బీఎస్సీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. ఒక్కొక్కటి 10% మేర తగ్గాయని అంటున్నారు. ట్రంప్ విధిస్తోన్న సుంకాలతో దీర్ఘకాలిక ప్రపంచ ఆర్థిక మందగమనానికి దారితీస్తుందనే భయాల నుంచి ఈ షాక్ వేవులు ఉత్పన్నమయ్యాయని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, తగ్గుతున్న కార్పొరేట్ ఆదాయాలు, వినియోగదారుల సెంటిమెంట్ బలహీనపడడం కీలకమైన ట్రిగ్గర్లుగా చెబుతున్నారు. ప్రముఖ ప్రపంచ సంస్థ జేపీ మోర్గాన్ ఇప్పుడు ప్రపంచ మాంద్యం 60% ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. ఇది పెట్టుబడిదారులలో భయాందోళనను మరింత తీవ్రతరం చేసింది. సుంకాలను తగ్గించే ప్రసక్తే లేదని ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లను మరింత భయపెట్టింది. ద్రవ్య విధానంపైన అనిశ్చితి మధ్య విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు ఈ నెలలో ఇప్పటికే 13,730 కోట్లను భారతీయ ఈక్విటీల నుంచి ఉపసంహరించుకున్నారు. ఆర్బీఐ 9వ తేదీన తన విధాన సమీక్షను ప్రకటించబోతుండటంతో వ్యాపారులు అమ్మకాల ధోరణిలో ఉన్నారు. ఇది మార్కెట్ క్షీణతను మరింత తీవ్రతరం చేసిందని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ విధాన మార్పులు విదేశీ మార్కెట్లపైన చూసే ప్రభావాన్ని ఆర్థిక ప్రకంపనలు స్పష్టంగా గుర్తు చేస్తున్నాయి. అనిశ్చితి ఇంకా పొంచి ఉండడంతో పెట్టుబడిదారులు, నియంత్రణ సంస్థలు రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షోభాలకు సిద్ధమవుతున్నాయి.